నేను డాక్టర్ పురపాటి రమేష్, జాయింట్ సెక్రటరీ బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం తెలంగాణ. మన రాష్ట్ర ప్రభుత్వం బీసీల 42% రిజర్వేషన్స్ గురించి నిర్లక్ష్యం చేస్తూ ఎలక్షన్స్కు ముందుకు పోయే దిశలో ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ శాతాన్ని నిర్ణయించి బీసీల వాటాన్ని 22%కు లిమిట్ చేస్తూ ముందుకెళ్తుంది. దీన్ని బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం మరియు బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ తీవ్రంగా ఖండిస్తుంది. ఈరోజు ప్రభుత్వం చెప్పేటువంటి వివరణ ఎలక్షన్స్ జరగకపోతే 3,000 కోట్ల రూపాయల కేంద్ర బడ్జెట్ మనం కోల్పోతున్నామని చెప్పడం చాలా దారుణం. కోట్ల మంది బీసీల ఆశలపై నీళ్లు చల్లుతూ కేవలం 3,000 కోట్ల రూపాయల బడ్జెట్ కోసం ఈరోజు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చి కేవలం 22%కి బీసీ రిజర్వేషన్ పరిమితం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లడం చాలా దారుణం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత ఉంది. జనాభాలో ఉన్న 60% ఉన్నటువంటి ప్రజల రిజర్వేషన్ ఆశలని వాళ్ళు నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది. దానిలో భాగంగా శీతాకాల సమావేశాలు అతి త్వరలో ఉన్న ఈ సందర్భంలో ఇంత వేగంగా ఎలక్షన్ ప్రాసెస్ ముందుకు తీసుకోవాల్సిన అవసరం లేదు. శీతాకాల సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి 9th షెడ్యూల్లో చేర్చడం ద్వారా దానికి చట్టబద్ధత వస్తుంది. బీసీ 42% రిజర్వేషన్ చట్టబద్ధత వచ్చిన తర్వాత మాత్రమే లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిపించాలని కేవలం 3,000 కోట్ల రూపాయల బడ్జెట్ కోల్పోతుందన్న కారణంతో వీళ్ళు ఎలక్షన్ ప్రాసెస్ని ముందుకు తీసుకెళ్లడం చాలా దారుణం. కాబట్టి బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం, బీసీ ఎస్సీ జాక్ మరియు బీసీ కుల సంఘాలు అన్నీ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏ విధంగా జరిగిందో మనం అందరం చూసాం. వారం రోజుల్లో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయడం, రాష్ట్రపతి ఆమోదం అన్నీ అంత స్పీడ్గా అయినప్పుడు బీసీ రిజర్వేషన్ బిల్లుని ఎందుకు ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళలేకపోతుంది? ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని బీసీ సంఘాలన్నీ శంకిస్తున్నాయి. ఇదే విధంగా ముందుకెళ్తే కనుక వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బీసీ సంఘాలన్నీ భూస్థాపితం చేయడానికి సన్నద్ధమవుతున్నాయని విధంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు ప్రొఫెసర్ చందా మల్లయ్య. నేను వరంగల్ ఉమ్మడి జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ చైర్మన్గా పనిచేస్తున్నాను. మీరు అన్నట్టుగా ఇప్పటికైనా మీరు ఈ మధ్యన విడుదల చేసినటువంటి 42% ఆ జీవో పత్రాన్ని కూడా దాన్ని రద్దు చేసుకోవాలి. రద్దు చేసుకొని స్థానిక సంస్థల ఎన్నికలను పోస్ట్పోన్ చేయాలి. వాయిదా వేసేసి ఇబ్బంది ఏం లేదు. మనకు టైము మీరు అన్నట్టుగా 3,000 కోట్ల రూపాయలు ఎక్కడ పోవు. దానికి టైం ఉంది. మార్చి 31 వరకు టైం ఉంది. ఈజీగా చేయవచ్చు. రేపు డిసెంబర్ 1వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు ఉన్నటువంటి 19వ తారీఖు వరకు జరిగేటువంటి శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో పెట్టండి. ఇక్కడి నుంచని మన ముఖ్యమంత్రి గారు ఒక అఖిలపక్షం అనేటువంటి అందరినీ తీసుకొని పోండి. దానికి మా బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులందరూ కూడా ఇంటెలెక్చువల్ ఫోరం కానీ, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు కానీ, బీసీ జేఏసీ నాయకులు కానీ, ముఖ్యమైన నాయకులు మీరు అందరూ కూడా ఢిల్లీకి మీ అందరూ కూడా వస్తాం. మేము అంతా వస్తాం. మీరు ధర్నా చేపట్టండి. ప్రైమ్ మినిస్టర్ గారి యొక్క అపాయింట్మెంట్ తీసుకోండి. పార్లమెంట్ను స్తంభింపజేయండి. ఇవాళ రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడతారండి? మీరే కదా ఇచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. 42 రాహుల్ గాంధీ యొక్క ఆజ్ఞానుసారమే కదా ఇక్కడ ఇచ్చింది. ఇవాళ పార్లమెంట్లో ఎందుకు కనీసం ఇది గతంలో కూడా జంతర్ మంతర్లో కూడా నిర్వాహక సమితి వారు రాలే, వాళ్ళ కూటమి రాలే, వాళ్ళ మంత్రులు రాలే, వాళ్ళ ఎంపీలు రాలే, ఎవరు కాంగ్రెస్ ఎంపీలు రాలే. దయచేసి ఇప్పటికైనా మనసు చంపుకోకుండా చిత్తశుద్ధితోటి శీతాకాల సమావేశాల లోపల అఖిలపక్షాన్ని తీసుకుపోయి అక్కడ పార్లమెంట్ లోపల స్తంభింపజేసేసి కంపల్సరీ 9వ షెడ్యూల్ లోపల మరి చేరిస్తే తప్ప మరి విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అనేది 42 సాధ్యం కాదు. ఇప్పటికి మభ్య పెట్టకండి, ఇప్పటికి దాయకండి. ప్రతి ఒక్కరికి గ్రామాన తెలిసిపోయింది. కాబట్టి ఇప్పటికైనా చిత్తశుద్ధితోటి మరి ప్రభుత్వాలందరూ కూడా 3 పార్టీల్లో ఉన్న ప్రభుత్వాలందరూ కూడా మరి ఏకతాటిపై వచ్చేసి ఇస్తేనే వాళ్ళ యొక్క బతుకులు భవిష్యత్తులో కూడా ఉంటాయి. లేకపోతే మాత్రం బీసీ వర్గాలందరూ కూడా గ్రామాన అన్ని ప్రాంతాల నుండి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు కూడా అందరూ కూడా మరి భవిష్యత్తులో పట మరి మీ పరిస్థితిని అనేది ఎండగడతారనేది కూడా చేసుకున్నాము. జై బీసీ.